ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో మనం మిమ్మల్ని చీ అన్న వారిని, మిమ్మల్ని పట్టించుకోని వారిని ఎలా వశీకరణం చేయాలో తెలుసుకుందాం. దానికంటే ముందు కార్యసిద్ధి మంత్రాలు, యంత్రతంత్ర మహిమలు, ధర్మ సందేహాలు, చేతబడి సమస్యలు, వశీకరణ మంత్రాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వశీకరణం కోసం మీరు శక్తివంతమైన ఎల్లిపాయ, దీంతో వశీకరణం చేస్తే తప్పకుండా మిమ్మల్ని వద్దనుకునేవారు మీ వెంట తిరుగుతారు. దీనికోసం 5 వెల్లిపాయ రెక్కలు కావాలి మరియు నల్లటి దారం, సూది కావాలి. ఇప్పుడు ఎలా చేద్దామో తెలుసుకుందాం. తర్వాత మీరు ఎవరైతే వశీకరణం చేయాలనుకుంటున్నారో వారిని తెలుసుకొని ఒక్కొక్క ఎల్లిపాయని సూది సహాయంగా దారంలోకి పెట్టాలి. 5 ఎల్లిపాయలు 5 మంత్రాలు గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోలో నేను 5 మంత్రాలు చెప్పబోతున్నాను. మొదటి మంత్రం ఓం నమో మహయాక్షిని ప్రియనే వశ్య కురు స్వహి. ఈ మంత్రాన్ని 111 సార్లు జపించి మొదటి ఎల్లిపాయని దారంలోకి పెట్టాలి. రెండవ మంత్రం ఓం నమో కట వికట ఘోర రూపిణి మామావశ్యం కురు స్వహి. దీన్ని 108 సార్లు జపించి రెండో ఎల్లిపాయ దారంలోకి పెట్టాలి. మూడవ మంత్రం ఓం భగవతి భాగదాయిని అముకం మామావశ్యం కురు స్వహి. ఈ మంత్రాన్ని 11 సార్లు జపించి మూడో ఎల్లిపాయని దారంలోకి పెట్టాలి. నాలుగవ మంత్రం ఓం నమో ఉచ్చిష్ట చండాలిని పచ పచ భంజ మొహే భామ అమికిం వశ్యం కురు స్వహి. ఈ మంత్రాన్ని 7 సార్లు జపించి 4వ ఎల్లిపాయని దారంలోకి పెట్టాలి. ఐదవ మంత్రం ఓం హిం నమః ఓం హిం నమః ఓం హిం నమః. ఈ మంత్రాన్ని 10,000 సార్లు జపించి 5వ ఎల్లిపాయని దారంలోకి పెట్టి ఆ పూర్తి దారాన్ని ఒక మాలలాగా కట్టాలి. తర్వాత ఆ మాలని మీ మెడలో వేసుకొని పూర్తి రోజు మీ మెడలోనే ఉంచుకోవాలి. అది మీ మెడలో ఉన్నప్పుడు మరియు ఈ పరిహారం జరుగుతున్నప్పుడు మీరు చాలా నియమంగా ఉండాలి. అలాగే ఈ పరిహారం మీరు ఆదివారం చేస్తే మీకు ఫలితం చాలా త్వరగా వస్తుంది. తర్వాత రోజు ఆ మాలల నుండి ఎల్లిపాయ తీసి మొత్తం చిన్నగా పేస్ట్ చేసి మీరు ఎవరినైతే వశీకరణం చేయాలనుకుంటున్నారో వారు తినే భోజనంలో పెట్టాలి. కేవలం చిటికెడు మాత్రమే చేసి వాళ్ళు తినే భోజనంలో పెట్టాలి. అలా చేస్తే మీకు వాళ్ళు వశీకరణం అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఈ పూర్తి పరిహారం కేవలం మంచి కోసం ఉపయోగించాలి. చెడు కోసం ఉపయోగిస్తే అది ఏదైనా మీకే చెడుగా మారుతుంది. ధన్యవాదం.